వెల్కమ్ బ్యాక్. బడ్జెట్ 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 బట్టి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండనుంది? విజన్ 2047 కోసం ఏ రంగాలకు పెద్దపీట వేస్తారు? ప్రజాపాలనంటూ గొప్పలు చెప్తున్న లీడర్లు 6 గ్యారెంటీలకు ఎంత నిధులు కేటాయిస్తారు? తెలంగాణ ప్రజానీకం విక్రమార్కుడి చిట్టా పద్దులపై జోరుగా చర్చిస్తోంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 20న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాలు అంకెల గారడిగా కాకుండా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణక్షేత్రంగా మారబోతున్నాయి. 3 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు బట్టి సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్ర ఖజానా స్థితిగతులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటించడం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు కత్తి మీద సాములా మారింది. దీనిపై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్. 2014 తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్కు రాను సంవత్సరాలు గడుస్తుంటే వచ్చేటువంటి బడ్జెట్ మాత్రం ఇది చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడైనా కానీ రాష్ట్ర ఖజానాను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, వస్తున్నటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉంటారు. గతంలో మనం చూసాం 2014లో 14-15 ఆర్థిక సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తే అది కాస్త 2024-25కు వచ్చేసరికి సుమారు 2,91,100 కోట్ల రూపాయలకైంది. ఇక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ ప్రధానంగా 3 లక్షల కోట్ల వరకు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. 3,15,000 కోట్ల నుండి ఆల్మోస్ట్ 3,25,000 కోట్ల రూపాయల అంచనాతోటి ఈ బడ్జెట్ వచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలే కానీ, మోరోవర్ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయమే కానీ ఆ అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ ఏదైతే ఉందో అది ఈసారి బడ్జెట్లో కొంత క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోరోవర్ మెట్రో విస్తరణకు సంబంధించి నెక్స్ట్ ఫేజ్ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఈసారి బడ్జెట్లో ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. తో పాటు ప్రభుత్వాన్ని మొదటి నుంచి వెంటాడుతున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో, మహిళలకు పెన్షన్లు కానీ, లేదంటే విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కాలం గడుస్తుంటే కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఎందుకు ఆందోళన పడాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతానికి అంటే మనం చూడొచ్చు, గతంలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, భారీ నీటిపారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే కట్టడం జరిగిందో వాటికి సంబంధించి భారీగా ఖర్చు రావడం జరిగింది. అయితే వాటి పరిణామాలు ఏంటి, వాటికి సంబంధించి ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి, ఈ అంశాలు మాత్రం పెద్దగా ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది